పాలన సరిగ్గా చెయ్యనప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అధ్యక్షుని పదవి నుంచి తొలగించే సంప్రదాయం రాజ్యాంగబద్ధంగా అమెరికాలో ఉంది. ఇట్లాంటిది కాకపోతే దాని చరిత్రలో ఒక్కసారి జరిగిందది. ఇప్పుడు ట్రంప్‌ని అలాగా ఇంపీచ్‌మెంట్ తొలగింపు దిశగా అడుగులు పడుతున్నాయంటున్నారు డెమోక్రాట్సు. ముందు ఆ ఇంపీచ్‌మెంట్ మోషన్ మీద చర్చ జరగడానికి కావాల్సిన ఓట్లలో ఒక్క 2 తగ్గినాయట ఇప్పుడు. ఆ 2 గూడా రేపో మాపో వచ్చేస్తాయని చెప్తున్నారు. రిపబ్లికన్ సెనేటర్లే వచ్చి సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నట్టు. అది జరిగితే చర్చ ప్రారంభమవుతది. చర్చ సందర్భంగా ట్రంప్ తన వాదన వినిపించుకోవాలి. ఆ వాదన ఆమోదయోగ్యమైతే ఓకే. లేదు అనుకుంటే గనక తన సొంత పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. దాని వెనకాల చాలా పెద్ద శక్తులున్నాయి. డీప్ స్టేట్ వాళ్ళున్నారు. లేపోతే ఇరాన్ మనుషులున్నారు. ఇయన్నీ చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన ఇజ్రాయెల్ లాబీ, యూదు లాబీ చాలా స్ట్రాంగ్‌గా ట్రంప్‌కి వెనకాలగా నిలబడుతోంది. ఇదొక చదరంగపు ఆట అమెరికాలో నడవబోతుంది. ట్రంప్‌ని దించడం, ట్రంప్‌ని కొనసాగించడం. ఈ రెండిట్లలో కొనసాగించాలన్నది ఇజ్రాయెల్ చూస్తది. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి టీము. దించాలన్నటువంటి డెమోక్రాట్స్ టీమ్ చూస్తుంటది. రష్యా సపోర్టింగ్ టీమ్ చూస్తుంటది. ఏం జరుగుద్దో చూడాలి.